రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరి హల్చల్ సృష్టించింది. జిల్లా సరిహద్దుల్లో అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు అఘోరికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కారు నుంచి అఘోరి దిగకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు బహుశా ఆ వెహికల్ లోని ఆ టైర్ లో గాలి తీస్తున్న విజువల్స్ గా భావించవచ్చు. అక్కడ చేరుకున్నారు పోలీసులు. ఒక్కసారిగా వాగ్వాదం నెలకొంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసుల పైకి కారుని ఎక్కించేందుకు అఘోరి అక్కడ ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. తోపులాటల అఘోరికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి అక్కడ హల్చల్ సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరి ఒక్కసారిగా హల్చల్ సృష్టించింది. దీంతో అక్కడికి చేరుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు అఘోరికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కారు నుంచి అఘోరి దిగకుండా అడ్డుకున్నారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపైకి కారుని ఎక్కించేందుకు అఘోరి ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఒక పోలీస్ ఆ టైర్ లో గాలి తీసేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి కారు టైర్ కున్న గాలిని తీసేస్తున్నారు. అక్కడి నుంచి కదలకుండా ఆమెను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయటకు దిగింది అఘోరి. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదాన్ని దిగింది. మీరు చూడొచ్చు. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా 5 నుంచి 6 నుంచి 7 మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను అక్కడ లోనికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడ పోలీసు వాహనంలో ఆ కారుని తరలించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తోపులాటలో అఘోరికి కూడా కాస్త గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు చూపించడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కేంద్రంలో ఉండదు. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. వెంటనే పోలీసు వాహనం పెట్రోలింగ్ వాహనం సంబంధించి అక్కడి నుంచి వెహికల్ ని అఘోరి వెహికల్ ని అక్కడి నుంచి తరలించేస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో మీరు చూడొచ్చు. వెంటనే అక్కడ పోలీసు అవే వెహికల్ అంటూ ఉన్న సాధారణంగా ఆ హ్యాంగర్స్ దాన్ని పట్టుకుని టోర్చర్కి సంబంధించి టోర్చర్ అక్కడికి చేరుకొని దాన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే కారుని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సచిన్, దర్గాకు హటావో టెంపుల్ కు బచావో అనే నినాదంతో ఇటీవల కాలంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి దర్గాను తొలగించడమే నా లక్ష్యం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అఘోరి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బార్డర్ లోనే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 10ల సంఖ్యలో మోహరించినటువంటి పోలీసులు అక్కడే ఆమె వాహనాన్ని అడ్డుకున్నటువంటి క్రమంలో తీవ్ర వాగ్వాదమైనటువంటి క్రమంలో నా సంగతి మీకు తెలియదు, నేను ఈ కారుతో పాటు లోయలో ఉంటాను, నా కారును అడ్డగిస్తున్నారు, మీకు ఎందుకు ఈ రైట్ ఎవరిచ్చారు, నన్ను దర్శనానికి వెళ్ళనియండి, రాజన్న దర్శనానికి అని తీవ్రంగా ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం మీద పోలీసులు భారీగా మోహరించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు సచిన్. అయినప్పటికీ కూడా ససేమిరా అంది. దీంతో టోషన్ తీసుకొచ్చి ఆమెను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయగా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా మహిళా పోలీసులు నిలువరించారు. రోడ్డు మీదకి వచ్చింది. కారును పోలీసులపైకే దూసుకెళ్లే ప్రయత్నం చేసింది, ఢీకొట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికి చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని హ్యాండిల్ చేయగలిగారు పోలీసులు. ఈ క్రమంలో నన్ను రాజన్న దర్శనాన్ని చేసుకోకుండా మీరు అడ్డుకుంటున్నారు, శివునాజ్ఞ లేదే ఏమి జరగదు అన్నటువంటి అఘోరిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అక్కడ పోలీసులు చేసినప్పటికీ కూడా
కన్విన్స్ కాలేదు సచిన్. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తునటువంటి మోహరించిన పోలీసులు బలవంతంగా ట్యూషన్ కట్టేసి ఆమెను హైదరాబాద్ పంపించడం జరిగింది. ఒక్కసారిగా దాదాపు 2-3 గంటల నుంచి అఘోరీ వస్తున్నదన్నటువంటి సమాచారం ఉన్నటువంటి పోలీసులు అక్కడే కాపు కాశారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర భారీగా మోహరించి ఆమె వాహనాన్ని గుర్తుపట్టి అడ్డగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇటీవల కాలంలో హుండీ లెక్కింపు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా కొంతమంది భక్తులు చీటీలు వేశారు. ఆలయంలో ఉన్నటువంటి దర్గాను తొలగించండి అని చెప్పి కూడా వేయడం జరిగింది. ఈ క్రమంలో ఒకవైపు ఈమె స్టేట్మెంట్ ఇవ్వడము, పదే పదే గతంలో 2 సార్లు రాజన్న ఆలయంలో రాజన్నను దర్శించుకోవడము, కొండగట్టు అంజన్న తర్వాత రాజన్నను దర్శించుకున్నటువంటి క్రమంలో సైతం ఆమె మీడియాతో సైతం మాట్లాడి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది సచిన్. రైట్, ప్రస్తుతం అక్కడికి వచ్చే క్రమంలో ఎటువంటి తోపులాట జరిగింది? ఎందుకంటే ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే తను తోసుకుంటూ వెళ్లే సందర్భానికి సంబంధించి అక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఒకవేళ వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించడం జరుగుతోందా? ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి, అలాగే పోలీసుల అంచనాలు ఏంటి? ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కాలంలో అఘోరీ ఎప్పుడైనా కానీ రాజన్నను దర్శించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె ప్లాన్ రాజన్నను దర్శించుకున్న తర్వాత జోగులాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. దీనిలో భాగంగానే పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులతో జరిగినటువంటి వాగ్వాదము, తోపులాట, సైడ్లలో గాలి తీసేటువంటి క్రమము, డోర్ తీసి వేసేటువంటి క్రమంలో సైతం స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు ఏమి కాలేదు, స్వల్ప గాయాలయ్యాయి. మహిళా పోలీసులందరూ కూడా ఆమెను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారి శక్తి సరిపోలేదు. ఎందుకంటే చాలా గట్టిగా ప్రతిఘటించింది సచిన్. ఈ క్రమంలో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం చేద్దాము, ఎట్లా కంట్రోల్ చేద్దాం అనేటువంటి కోణంలో ఆలోచించి పక్క ప్లాన్ తో టోషన్ తీసుకొచ్చి, గతంలో సైతం టోషన్ తీసుకొచ్చి ఆమె వాహనాన్ని కారుకి తీసుకొని పంపించడం జరిగింది. ఇప్పుడు సైతం ఆమెను నిలువరించి హైదరాబాద్ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి ఎప్పుడైనా రావచ్చు, మండే లోపల వస్తుందా, ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉండడంతో ఒక అప్రమత్తమైనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. రైట్, ఇటువంటి సినారియోలో ఎందుకంటే అక్కడ తను మళ్ళీ రావచ్చు అంటూ ఒక చర్చ జరుగుతున్న క్రమంలో పోలీసుల ఎక్స్పెక్టేషన్స్ అట్ ద సేమ్ టైం ఇటు హైదరాబాద్ పంపించినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో ఎటువంటి చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే పోలీసుల మీద దాడికి దిగింది అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎంతవరకు వాస్తవం? మొత్తం మీద ఆమె గోల్ ఒకటే, ఆమె లక్ష్యం ఒకటే. నేను వేములవాడ రాజన్న ఆలయంకి వెళ్ళి రాజన్నను దర్శించుకుంటాను, నాకు ఆ స్వేచ్ఛ లేదా, నన్ను నిలువరించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా, నీ సంగతి చూస్తానని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మాట పెరిగింది, తోపులాటకు దారితీసింది. దీనిలో ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చింది, తోసుకుంటూ రోడ్డు మీదకి వచ్చినటువంటి క్రమంలోనే పోలీసులు కొద్దిగా స్వల్పంగా గాయపడ్డారు. అదే క్రమంలో ఆత్మహత్యాయత్నానికి బ్లేడ్ తో ఆత్మహత్యాయత్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అప్పటికే పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. రాజన్న ఆలయం చుట్టూ కూడా సెక్యూరిటీ పెంచారు. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఇతర బలగాలు మోహరించడం జరిగింది. ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇది. సాధారణంగా అఘోరీ మాత సాధారణంగా వచ్చి రాజన్నను దర్శించుకొని వెళ్తా అంటే పెద్ద సమస్య లేదు, ప్రాబ్లం ఏం లేదు, వస్తున్నారు, అందరు భక్తుల్లాగానే వస్తున్నారు, అలాగే వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఇటు ఆలయ సిబ్బంది, పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ నెలకొంది కాబట్టి ఇంత ఉద్రిక్తతకి టెన్సివ్ సిచ్యువేషన్ కు దారితీసింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా తాము ఎంత నచ్చజెప్పినా వినే పరిస్థితి లేదు. చాలా మొండిగా, చాలా గట్టిగా రాజన్నను దర్శించుకోవాల్సిందే, వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది, పట్టుబడుతుంది. అయినప్పటికీ కూడా మా వల్ల కాలేదు, మాకు సాధ్యమైనంత మేరకి వారిని పంపాము అనేటువంటి కోణంలో పోలీసులు మనకు సమాచారం అందిస్తున్నారు. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ హల్చల్ కి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో అఘోరీని అడ్డుకున్నారు పోలీసులు అఘోరీకి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కారు నుంచి అఘోరీ దిగకుండా అడ్డుకున్నారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపైకి కారుని ఎక్కించేందుకు అఘోరీ అక్కడ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఈ తోపులాటలో అఘోరీకి స్వల్ప గాయాలయ్యాయి. అఘోరీ కారు అద్దాలు పగలగొట్టారు పోలీసులు. అఘోరీ కారుని టోషన్ వేసి లాక్కెళ్లారు పోలీసులు. కారు దిగిన అఘోరీని హైదరాబాద్ కి తరలించినట్టుగా తెలుస్తోంది.
గాలి ఉండాలి ఎడిపోతారు గారు వెళ్ళండి 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 ఇంకా చూస్తలేదు సార్ ఇది మూడబోతున్నాడు నీ పని అవుతుంది ఇక చెత్తలు లోపలికి